విద్యాశాఖ సమీక్షకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా లోపలికి రానివ్వలేదని ఒకటి. తప్పది. హోంమంత్రిని కూడా ఒక ఎస్ఐ ఇవన్నీ తప్పు. అంతేనా ఏంటంటే సార్? ఆయన మీద బురద చల్లుతున్నారు, రాళ్ళేస్తున్నారు. హోంమంత్రి మాట్లాడుతున్నారు సార్ మొహమ్మద్ అలీది. కేసీఆర్ కూడా కారణాలు కలవకపోవడానికి. ఎందుకు సార్ ఎందుకు వెళ్ళకపోతున్నా? ఆయనకి ఏంటంటే ఇప్పుడు మీరు నేను వేరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆయన కొన్ని ఇష్యూస్ మీద ఆలోచిస్తున్న టైంలో డిస్టర్బ్ కాడు ఆయన అందరిలాగా. ఎవడన్నా రాని బయట అంతే. ఆయన అనుకున్నది దాని మీద ఆన్సర్ దొరికేదాకా ఆయన దాని మీదనే ధ్యానం చేసినట్టుగా పరిశోధన అంతే. ఎవరెవరితో మాట్లాడాలి, ఎవరిని పిలవాలి, వాళ్ళే వస్తారు. అదొక పద్ధతి. ఆయన ఆలోచన పద్ధతి అట్లుండేది. ఇంకోటి ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మనకు అహంకారంగా కనబడుతుంది, కానీ వాస్తవంగా ఏంటంటే వాళ్ళకి సమయం దొరకదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు, నేను కంచెలు బద్దలు కొట్టినా అన్నాడు. ఎంతమందిని కలుస్తున్నాడు? 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కలవలేదు. ఏదైనా కానీ అంటే ఇప్పుడు నువ్వు పోగలుగుతావు ఇమ్మీడియట్ గా, నేను పోగలుగుతానా? లేనప్పుడు మన ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆ బాధ్యతలు ఉంటే అర్థం చేసుకోవాలి మనం. కేసీఆర్ విషయంలో నేను తప్పట్టేది ఏంటంటే అది ఫక్త్ రాజకీయ పార్టీ, నాది ఉద్యమ పార్టీ కాదన్నాడు, బాగానే ఉంది. కానీ నీ అనుబంధం ఎట్లా పోతుంది? ఇప్పుడు మేమందరం ఓన్ చేసుకున్నాం. అవును సార్. మరి ఓన్ చేసుకున్న వాళ్ళని ఒకటేసారి ఒక స్ట్రోక్తో కట్ చేస్తారంటే మేము ఊకుంటాము? అంతే కదా సార్. మేము అంటాం ఇట్లనే, మాకు అది అహంకారంగానే కనబడుతుంది. అవును సార్. నీకేమో సమయపాలన కనబడుతుంది. అది ఒక్కటే ఆయన విషయంలో ఏంటంటే కొన్ని చేయాల్సిన పనులు చేయలేదు, కొంతమందిని కలవాల్సిన వాళ్ళని కలవలేదు, కొంతమందికి చేయాల్సింది చేయలేదు. ఇవన్నీ ఉన్నాయి. బట్ తెలంగాణ ప్రజల కోణంలో నుంచి చేసినప్పుడు ఆయన నిజంగానే దేవుడు. ఎవరికేం తక్కువ చేసిండు అని చెప్పి ఆయన తిట్టాలి? నేను చెప్తున్నా కదా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రుల యొక్క ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ తీసుకోండి, కేసీఆర్ ఇస్ టాప్. రెండవది, ఆయన ఇంకొక 5 ఏళ్ళు ఉండుంటే అసలు 57 ఏళ్ల విధ్వంసం నుంచి తెలంగాణను 100% పునర్నిర్మాణం చేసేవాడు. వాళ్ళు చేసింది చెప్పుకోలేదు ఎలక్షన్లలో. వాళ్ళ ఓటమి వాళ్ళ వైఫల్యం కాదు, అది చెప్పుకోలేదు. ప్రజల కమ్యూనికేషన్ గ్యాప్ అయిపోయింది. కానీ కేసీఆర్ గారు ఓడిపోగానే సార్, అంటే మెజారిటీ కాంగ్రెస్ కి రాగానే ఆయన సాయంత్రం ప్రగతి భవన్ నుంచి నేరుగా గజ్వెల్కి వెళ్ళిపోయాడు. అంటే బయటకు వచ్చి మాట్లాడి గవర్నర్ కి వెళ్ళేసి లెటర్ ఇస్తారు కదా సార్, అదంతా ఆయన ఇవ్వాలనే ఉంది. అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి వీళ్ళే చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇవన్నీ ఒకరితో ఒకరిని కంపేర్ చేయొద్దు. ఎవరి పద్ధతులు వాళ్ళకు అంతే. ఆయన ఎక్కడి నుంచైనా పంపొచ్చు, ఎవరి ద్వారానైనా పంపొచ్చు. మనము ఎప్పుడు కూడా మన కొడుకులు 2 పిల్లలు ఉంటే కూడా ఒకరితో ఒకరిని కంపేర్ చేయొద్దు. ముఖ్యమంత్రులు కూడా అంతే, ఎవరి ప్లస్ పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, కేసీఆర్లో ఏ లోపం ఉన్నదో రాజశేఖర రెడ్డిలో అది లేదు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ ఆయన హెల్ప్ చేశాడు. కేసీఆర్ కూడా చేస్తాడు, ఆ విషయంలో ఆయన తక్కువ కాదు. కానీ కొన్ని వేల మంది లక్షల మంది ఉండేసరికి అందరికీ ఆయన చేయలేకపోయాడు. బట్ ఆయనకి ఎవరైతే దగ్గర అనుకున్నాడో వాళ్ళకి చేశాడు ఆయన. కాబట్టి అది కంపేర్ చేయడం బాగుండదు. బట్ కేసీఆర్లో ఉండే ప్లస్ పాయింట్స్ కేసీఆర్లో ఉంటాయి. అయితే కృష్ణా జిల్లాల విషయంలో మాత్రం కేసీఆర్ కంటే గట్టిగా కొట్లాడిన నాయకుడు ఎవరు లేరు. నీళ్ళ గురించి అవగాహన కూడా కేసీఆర్కు ఉన్నంత అవగాహన ఇంకెవరికి కూడా లేదు ఈ రాష్ట్రంలో. అంటే ఎక్కడ నీళ్లు పారించాలి, ఎక్కడ పారవు, ఎక్కడ మిట్ట ఉన్నది, ఎక్కడ వంపు ఉన్నది, ఎక్కడ మనకు రిజర్వాయర్స్ ఉన్నాయి, ప్రతి విషయంలో కూడా ఈ 9.5 ఏళ్లలో కేసీఆర్ అద్భుతంగా నీటిపారుదల వ్యవస్థను తీర్చిదిద్దాడు. వీళ్ళందరికీ వాటి గొప్పతనం తెలియక మౌలానా సాగర్ మీద విరుచుకోబడతారు, కాళేశ్వరం మీద విరుచుకోబడతారు. రేపు లైఫ్ లైన్ అవే ప్రాజెక్టులు. ఇప్పుడే కాదు, ఇంకా తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ పేరు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ కాళేశ్వరం కట్టినందుకు ఇంకో 1000 సంవత్సరాలు ఆయన పేరు ఉంటుంది. రైట్. అవి రిపేర్ చేస్తూనే ఉంటారు, మళ్ళీ వాటిని కాపాడుకుంటూనే ఉంటారు. సార్, ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఏదైతే అసెంబ్లీలో కానీ రీసెంట్గా మన డిస్కషన్లో కూడా వచ్చింది, ఏదైతే ల్యాండ్ 1 ఎకరాకి సంబంధించి ఆ ల్యాండ్ అడ్డగోలుగా అప్పట్లో ఇవ్వడం జరిగిందని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి అంటే మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడేటప్పుడు నేను కూడా విన్నా. ఆయన ఏమంటారంటే 1 ఎకరంలో 1:1.5 1.3 మన కన్స్ట్రక్షన్ కు అనుమతిస్తారు స్క్వేర్ ఫీట్ ఏరియా. బట్ కేసీఆర్ ఏకంగా 1:4 1:5 ఇచ్చాడు. అంటే హైరైజ్ బిల్డింగ్స్ ఇచ్చి అందులో 1,00,000 ఎస్ఎఫ్టీ, ఒక్కొక్క దానిలో 1,00,000 ఎస్ఎఫ్టీ ఇట్లా రాయించుకున్నాడు అని చెప్పి. అంటే ముఖ్యమంత్రికి ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. ఇప్పుడు నువ్వు ఒక ఆరోపణ వేసినావు కేటీఆర్ మీద, ఆయన మినిమం సంస్కారం కూడా లేకుండా అమర్యాదగా ఆయన గురించి ఉచ్చరిస్తాడు. మాజీ మంత్రిని, ప్రజెంట్ ఎమ్మెల్యే అట్లా దుర్భాషలు ఆడవచ్చా ఫ్లోర్లో ఒక ముఖ్యమంత్రి? సరే, అది ఆయన సంస్కారానికి వదిలేద్దాం. 1,00,000 ఎస్ఎఫ్టీ కేటీఆర్ రాయించుకున్నట్టుగా నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని మాట్లాడవచ్చు. ఓకే. ఇప్పుడు
ఈ వీళ్ళు ఎందుకు తత్సారం చేస్తుంటారో నాకు తెలియదు కానీ ఒక్కొక్క ఉపన్యాసం మీద ఒక 100 ప్రివిలేజ్ మోషన్స్ చేయొచ్చు అన్నట్టు. రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట మీద అది అబద్ధం అని అవుతుంది, అది దుర్భాష అని అవుతుంది. ఓకే, ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి దాని మీద వేయచ్చు వాళ్ళు ప్రివిలేజ్ మోషన్. తబాకులు ఉల్లంఘనే అవుతుంది. అది ఎవరు స్టార్ట్ చేశారు? ఒక ఎకరంలో 1:3 కాదు, 1:1.3 అని చెప్పాడు. 1:3, 1:4 అంటే 3 రెట్లు 4 రెట్లు హై రైజ్కి ఎవరు ఇచ్చారు ఫస్ట్ పర్మిషన్? అది కేసీఆర్ ఇచ్చాడు. అంతకంటే ముందు నేనే కట్టిన హైదరాబాద్ సిటీని అని చెప్పే చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా? ఈయన కేసీఆర్ మాట మాట్లాడకుండా హైదరాబాద్ నగర నిర్మాణం కుతుబ్ షాయిలు చేశారు, చంద్రబాబు చేశాడు, రాజశేఖర రెడ్డి చేశాడు, తర్వాత నేను చేస్తున్నా అంటున్నాడు. మధ్యలో 9.5 సంవత్సరాల గురించి ఎక్కడ మాట్లాడాడు? కేసీఆర్ చరిత్ర రాగా ద్వేషాలల్లా ఇదొకటి. కేసీఆర్ పేరే రాదు. ఏ నేషనల్ సమ్మిట్ కానీ, ఇంటర్నేషనల్ సమ్మిట్ కానీ, ఏ టీవీలలో కానీ, మొన్న కూడా రాజ్దీప్ సర్దేశాయ్తో మాట్లాడిన దానిలో కానీ, అంతకుముందు మాట్లాడిన వాటిలలో కానీ, అక్కడెక్కడో పోయి ఎకనామిక్ ఫోరంలో మాట్లాడింది కానీ, హైదరాబాద్ కట్టింది కుతుబ్ షాయిలు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, తర్వాత నేను. అంటే 9.5 సంవత్సరాల్లో 57 ఏళ్ళ విధ్వంసం నుంచి తెలంగాణను బతికించి శ్వాస తీసుకున్నట్టు చేసిండు. నువ్వు మాట్లాడినంత మాత్రాన కేసీఆర్ పేరు తొలగిపోతుందా? ఎవరి హృదయాల్లో నుంచి చెరిపేదలుచుకున్నావు నువ్వు? అవుతుందా? ఆయన అడుగుజాడలను తుడిచేయాలని నీకుంటే ఆ అసెంబ్లీలో ఎందుకు కూర్చుంటున్నావు? ఇక్కడ ప్రగతి భవన్కి ఎందుకు నువ్వు తీసుకున్నావు? సెక్రటరియట్లో ఎందుకు కూర్చుంటున్నావు? అందుకే సార్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి నివాళులు అర్పించడానికి పోతున్నాడు కూడా. ఆయనే ఈ దళిత వ్యతిరేకి, పచ్చి దళిత వ్యతిరేకి. ఇవాళ ఆయన దళితులకు రిజర్వేషన్ అది పెట్టినా కూడా ఈ దళిత వ్యతిరేకి, ఈ బీసీల వ్యతిరేకి. రేవంత్ రెడ్డి అంత పచ్చి బీసీల వ్యతిరేకి నేను చూడలే ఇప్పటిదాకా. ఎందుకంటే రెడ్ల సంఖ్యను పెంచి మా మున్నూరు కాపుల సంఖ్యను తగ్గించాడు, బీసీల సంఖ్యను తగ్గించాడు. ఇప్పుడు ఆయన ధైర్యం ఉంటే, దమ్ముంటే 42% బిల్ పెట్టిండు కదా. ఈమనండి 20,000 crores ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలు రాశారు. బీసీలకు 20,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నాడు. కాంట్రాక్టర్లలో 42% ఇవ్వమనండి. కేసీఆర్ మన గౌడ్స్కు వైన్ షాపులలో 50% ఇచ్చాడు. నువ్వు ఈ ధైర్యం ఉంటే, నీ దమ్ముంటే, ఓన్లీ ఫర్ గౌడ్స్, ఓన్లీ గౌడ్స్కి ఇచ్చాడు ఆయన, అంటే వాళ్ళ వృత్తి కాబట్టి. నువ్వు ఇప్పుడు బీసీ కాంట్రాక్టర్లలో బీసీ కాంట్రాక్టర్స్ ఉన్నారు, 42% రిజర్వేషన్ పెట్టు. రైట్. ఇప్పుడు పార్లమెంట్కి వదిలేయడానికేమో బిల్లులు పెడతావు, నీ చేతిలో ఉన్నది పెట్టవా నువ్వు? నీకేం ప్రేమ ఉంది బీసీల మీద? నువ్వు చెప్పినావు కదా 20,000 కోట్లు ఇస్తాను, ఈ బీసీ సప్లాన్ పెట్టు. నువ్వు చెప్పింది కదా బీసీ సప్లాన్ పెడతా అని. అవును సార్. ఎందుకు చేయవు? నీకు దళితుల మీద ప్రేమ ఉంటే ఇవాళ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, నేను అధికారంలోకి రాగానే వాటి అన్నిటి మీద పట్టాలు ఇస్తా అన్నావు. పట్టాలు ఇవి మరి ఎవరొద్దు అన్నాడు నిన్ను? ఇవేమన్నా డబ్బులు ఖర్చు అయ్యేటియా? పట్టాలు ఇస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే వాళ్ళు అమ్ముకునేవన్నీ రెగ్యులరైజ్ చేస్తారు. చేసినప్పుడు రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి కదా. నీకు డబ్బులే లేవు, ఆదాయం వస్తుంది కదా. ఆదాయం వచ్చేది ఎందుకు చేయవు? ఎవడొద్దానండి నేను ఆదాయం వచ్చేది చేయకుండా? ఏ ఒక్క మంచి లక్షణం భూతార్థం పెట్టి వెతికినా కూడా రేవంత్ రెడ్డిలో కనబడుతుంది. సార్, ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి కళ్యాణ మస్తు అనే విధంగా డిజైన్ చేసినారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సో కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఆల్రెడీ కవిత గారు మాట్లాడారు, ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ 13 లక్షల మహిళలకు, పెళ్ళ యువతులకు కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చినాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ మస్తు పేరుతో కేవలం డబ్బులు కాకుండా తులం బంగారం ఇస్తా అన్నది. దీనికి సంబంధించి ఏమంటారంటే మంత్రి పొన్నం ప్రభాకర్ లేసి ఇవ్వము అని చెప్పి కూర్చున్నారు. అది వెనకడ సామెత ఉన్నది కదా, ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న. కాంగ్రెస్ విధానం అది. వాళ్ళకే అర్థం కావాలి ఇప్పుడు ఎవరైతే నష్టపోతున్నారో, ఇది నమ్మి ఎట్లయితే ఓట్లు వేసారో ఈ రేవంత్ రెడ్డి మీద, వాళ్ళ అభిప్రాయాలు ఏందో మీరు పోయి కనుక్కోవాలి ప్రజలలో. ఈ 15 నెలల్లో చాలా వరకు పెళ్లిళ్ళు జరుగుతాయి కదా సార్, అలా గరీబులు జరుగుతాయి, ప్రతిరోజు జరుగుతున్నాయి. ప్రజలు మోసం చేస్తారు. ఓట్ల రూపంలో వేస్తారంట సార్, పడతాయి ఖచ్చితంగా. ఒక్కసారి నమ్మక ద్రోహం చేసినోడిని ఓట్లు లేకపోవడమే కాదు, కనబడితే ముఖం మీద ఉమ్మేస్తారు, ఎంటబడి తరుముతారు, బట్టలు లాగులు కూడా తీస్తారని నేను అసెంబ్లీలో చెప్పిండు కదా. ఈయన సెక్యూరిటీ లేకుండా జనంలోకి బొమ్మలు బట్టలు కూడా తీసుకొడతారు, ఊకుంటారు. ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వ్యక్తిని వాడు తవ్వడానికి సిద్ధపడ్డాడు, ఊకుంటాడా? గుర్తు పట్టుకొచ్చి దాస్తాడు. ఇప్పటికైనా నాకు అర్థం కావాలి, సెక్యూరిటీ లేకుండా బొమ్మల జనం లోపలికి రేవంత్ రెడ్డి పరిస్థితి ఎంతో అర్థమవుతుంది. అలాగే చదువుకున్న అమ్మాయిలకి స్కూటీ అని కూడా చెప్పినారు కదా సార్. ఈ దీనికి సంబంధించి సరూర్నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ మంచిదే, భ్రమలు తొలగిపోవాలి. నిరుద్యోగ యువకులకు కూడా భ్రమలు తొలగిపోవాలి. వాళ్ళ ఒంటి మీదనే లాఠీలు ఆడించండు. Group 1 పరీక్షకు రెడీ అయిపోయేటోళ్ళ మీద అశోక్ నగర్లో లాఠీ చార్జ్ చేయించాడు.
వాళ్ళే కదా బస్సులలో పోయి తల్లిదండ్రులకు లేదురా మాకు కేసీఆర్ పెన్షన్లు ఇచ్చిండు, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా చేస్తున్నాడు, నీళ్ళు ఇచ్చిండు పొలాలకు, మేము ఆయనకే ఓటేస్తామంటే మేము మీ భవిష్యత్తు అయిపోయింది, మాది ఎదిగే తరం, మా భవిష్యత్తు కోసం మీరు ఆయనకు ఓటేయకండి, ఎందుకంటే ఆయన మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అబద్ధాలు నమ్మి నిరుద్యోగ యువకులు బస్సులు వేసుకొని పోయి ఊరూర తల్లిదండ్రుల మనసు మార్చారు. వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు అడగండి వాళ్ళను. మీ వల్లనే కదా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది. ఎట్లాంటి వాడిని దించారు, ఎట్లాంటి వాడిని పెట్టుకున్నారు. ఇప్పటికీ నమ్మిస్తున్నాడు 50,000 ఉద్యోగాలు నేను ఇచ్చిన అని. అలా నోటిఫికేషన్లు ఈయన కొత్తగా ఇచ్చింది 6,000 ఉద్యోగాలకు. మిగతా అన్ని కేసీఆర్ ఖాతాలో పడతాయి అవి, కానీ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు ఆయన ఏదైనా చెప్తారు, అబద్ధం ఏదైనా చెప్తారు. కొంతమంది మన తెలంగాణలో కూడా ఆవేశపరులైన జనం ఉంటారు మన దానిలో. గద్దెగిరిందంటే వాడు ఇంటికి పోయి పెన్లంతో ఎద్దెగిరిందని చెప్తాడు. అట్లాంటి మూర్ఖులంత కాలం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వర్ధిల్లుతూనే ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు అబద్ధాలు ప్రచారం అయితేనే ఉంటాయి. ఈ మూర్ఖత్వం వదులుకోవాలి జనం. ఈ నిరుద్యోగ యువకులకు నేను చెప్తున్నాను, సార్ మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవాలంటే మళ్ళీ బస్సులు వేసుకొని పోయి మేము తప్పు చేసినామని మీ తల్లిదండ్రులను క్షమాపణ అడగండి. ఊరూరు పోయి మీరే కదా, మీరు చేసిన ద్రోహమే కదా ఇది. మీరు అంతే ఎడ్యుకేటెడ్స్. ఆ 9.5 ఏళ్ళల్లో జనాభాకు ప్రపోర్షనేట్గా వచ్చే ఉద్యోగాల విషయంలో ఏ రాష్ట్రం భారతదేశంలో ఇవ్వనన్ని ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. సరే వాళ్ళు చెప్పుకోవడంలో విఫలమైనలు, మీరు అర్థం చేసుకోవడంలో విఫలమైనలు. మీరే పోయి మీ తల్లిదండ్రుల మనసు మార్చి ఓట్లు వేయించారు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు మీకు జ్ఞానోదయం అయ్యి ఉంటే మీరు వెళ్ళి మీ తల్లిదండ్రుల క్షమాపణ చెప్పండి. ఓ దరిద్రుని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాము, మాదే తప్పు అని చెప్పండి. మీ నిజాయితీ అక్కడ, మీ చిత్తశుద్ధి అనేది మీ తల్లిదండ్రులు గ్రహిస్తారు. మీరు చేసిన తప్పు కాదా ఇది? లేకుంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా. ఇంత దౌర్భాగ్యంగా ఉండేదా కేసీఆర్ పాలన? వాళ్ళు చేసిన తప్పు. 70,000 కోట్లు ఆదాయం తగ్గిందని చెప్పి ఆయన ముఖ్యమంత్రి చెప్తారు. కాదబ్బా, ఎవడన్నా కొన్ని మనసులో పెట్టుకుంటారు, కొన్ని బయటికి చెప్తారు. చేతగాంతనాన్ని బయటికి చెప్పే మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు నీ నోటి దూలతోని రాష్ట్రానికి ఆదాయం లేదు, అప్పుల పాలైనాము, మా దగ్గర రూపాయి లేదంటే పరిశ్రమలు పెడతారు ఎవడన్నా వచ్చి? రియల్ ఎస్టేట్ విలువ పెరుగుతుందా? రియల్ ఎస్టేట్ విలువ తగ్గడానికి ఇట్లాంటి నోటి మాటలతో పాటు హైడ్రా, మూసీ లాంటి అనవసరమైన అన్ని టేకప్ చేసి ఇవాళ రియల్ ఎస్టేట్ జీరో చేస్తాం. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ముందు ఏమనుకున్నా అంటే, ఈ దరిద్రునికి వేరే ఏం తెలియదు, కనీసం రియల్ ఎస్టేట్ అన్నా 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, ఆ రియల్ ఎస్టేట్ అన్నా బాగుపడుతుందేమో, తింటే తినని, కబ్జాలు చేయని, కానీ రియల్ ఎస్టేట్ అన్నా బాగుపడుతుందేమో అని అనుకున్నా. ఇలా ఎంతమంది పొట్టలు కొట్టిండంటే రోడ్ల మీద తిరిగే ప్రతి ముగ్గురులో ఒక్కరు రియల్ ఎస్టేట్ చేస్తారు హైదరాబాద్ సిటీలో. లక్షలాది మంది నిరుద్యోగ యువత రియల్ ఎస్టేట్లో వెతుక్కుంటున్నారు వాళ్ళ ఆదాయాన్ని. అవును సార్. వాళ్ళ పొట్ట మీద కొట్టి సర్వనాశనం చేసినావు కదా.